తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్. పదవీ విరమణ పెంపు రద్దు, బిల్లుల చెల్లింపులు. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఉద్యోగ విరమణ వయసు పెంపు అయితే లేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టీకరణ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వారి యొక్క పదవీ విరమణ వయసును 61 సంవత్సరాల నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు తోసిపుచ్చారు. మంగళవారం సచివాలయంలో విలేకరుల సమావేశం అనంతరం ఆయన వెళ్ళిపోతూ కారిడార్లో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఉద్యోగ విరమణ వయసు పెంపుపై మీడియాని ఊహించి వార్తలు రాసిందని సీఎం వ్యాఖ్యానించారు. సో కాబట్టి ఈ ప్రజెంటు పదవి విరమణ వయసు పెంపు అనేది లేదు అన్నది కన్ఫర్మ్ అయిపోయిందండి. సో ఖచ్చితంగా 61 ఏళ్ల తర్వాత ఉద్యోగులందరూ కూడా రిటైర్ అవుతారు. వారి యొక్క బకాయిలు కూడా చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేయాలి. అలాగే హైకోర్టు ఉత్తర్వుల మేరకు నేషనల్ సర్వీస్ను పరిగణించాలని చెప్పేసి పాఠశాల ముఖ్య కార్యదర్శి యోగితారాణుకు టీపీటీయూ వినతిపత్రం అందజేయడం జరిగింది. సో ఇక్కడ 2002లో ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులకు సంబంధించి నేషనల్ సర్వీస్ 2002 నుంచి పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని చెప్పేసి టీపీటీయూ నాయకులు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు మంగళవారం పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి యోగితారాణకు టీపీటీయూ రాష్ట్ర అధ్యక్షులు మట్టపల్లి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి పట్టోళ్ల చంద్రశేఖర్, అదనపు ప్రధాన కార్యదర్శి సారేలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2002లోని సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్స్ 1/11/2002న డిఎస్సి ద్వారా ఇచ్చారని, అదే ఏడాది అక్టోబర్ 15న పోస్టింగ్లు కూడా ఇచ్చారని తెలిపారు. 3 సార్లు కౌన్సిలింగ్ తేదీలు వాయిదా వేస్తూ నియామకమైన వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పోస్టింగ్ ఇచ్చారని, పోస్టింగ్ ఆర్డర్లోని జీవో 8812/2002 ప్రకారంగా సీనియారిటీ కోర్టు ఉత్తర్వుల మేరకు పరిగణించబడుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 1/11/2002న ప్రమోషన్ పొంది సర్వీసులో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించగా వారికి 16/10/2002 నుంచి నేషనల్ సీనియారిటీకి అవకాశం కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు. ఇక హైకోర్టు ఉత్తర్వుల మేరకు 2002లో ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులకు వారి సర్వీస్ను నేషనల్గా 16/10/2002గా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.